రైతు సోదరుల స్వాగతం. దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ప్రకాశం జిల్లాకు సాగు నీరు తరలించడం ఒక మహాయజ్ఞం. ఎప్పుడో నాగార్జున సాగర్ 7 దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ కుడికాల ద్వారా ప్రకాశం జిల్లాలో ఒక 6-7 మండలాలకి సాగునీటి వసతి వచ్చింది. ఇంకా తర్వాత కంబం చెరువు దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద చెరువుల్లో ఒక చెరువు ఖమ్మం చెరువు. ఇక చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే కొన్ని వచ్చాయి, కానీ కరువుని తరిమి కొట్టే ప్రాజెక్టు సిద్ధమవుతా ఉంది. 3 దశాబ్దాల 6 ప్రభుత్వాలు మారిన తర్వాత ఎట్టికేలకు కృష్ణమ్మ కరువు పీడిత ప్రాంతాల్లో పరుగులు తీయడానికి సిద్ధమవుతా ఉంది. ఆగస్టు 22వ తేదీ పూల సుబ్బయ్య నల్లమల సాగర్ ప్రాజెక్టులో నీటిని నింపేందుకు ట్రయల్ రన్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతానికి వాటర్ ఉంది కాబట్టి 841 అడుగులు హైట్లో ప్రాజెక్టులో వాటర్ ఉంటే కొల్లం వాగు ద్వారా నల్లమల అటవీ ప్రాంతంలో తవ్విన 2 సొరంగాల ద్వారా అర్ధవీడు మండలంలో కాకర్ల వద్ద రిజర్వాయర్లోకి నీటిని నింపే కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ప్రారంభం కాబోతా ఉంది. దీనికి ముందు జరిగిన చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలైన మార్కాపురం జిల్లాలో సాగునీరు తాగునీరు తాగటానికి కూడా నీరు ఉండదు. ఇంకా సాగునీరు ఏముంటుంది? 1200 అడుగులు బోర్లు వేసినా కూడా చుక్క నీరు రాని ప్రాంతాలు. వర్షాలు కూడా ఉండవు. నైరుతి ఋతుపవనాలు షాడో ఏరియా ఉంటుంది ప్రకాశం జిల్లా. ఇక ఈశాన్య ఋతుపవనాలు కూడా అంతంత మాత్రం. సంవత్సరం మొత్తం మీద 1-2 వర్షాలు కూడా ఆ ప్రాంతంలో మనం చూడలేం. అలాంటి ప్రాంతాల్లో ఎట్టికేలకు కృష్ణమ్మ పరుగులు తీయబోతా ఉంది. 1996 మార్చి 5వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన సమయంలో ప్రాజెక్టు కరువును తరిమి కొట్టాలనే ఉద్దేశంతో 1996 మార్చి 5వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత సర్వేలు, పర్యావరణ అనుమతులు పెద్ద సవాలు. నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో తవ్వకాలకి అసలు అనుమతి ఇవ్వరు. సొరంగం తవ్వినా కూడా సౌండ్ రాకుండా తవ్వుకోవాలనే షరతులు కూడా పెట్టారు. డబల్ సౌండ్ సిస్టమ్ ఉండే TBM మిషన్లు తీసుకురావాల్సి వచ్చింది అమెరికా నుంచి, జర్మనీ నుంచి. 2 సొరంగాలు, ఒకటి 2000 క్యూసెక్కుల కెపాసిటీ, మరొకటి 8000 క్యూసెక్కుల కెపాసిటీతో రోజుకు దాదాపుగా 10,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నల్లమల సాగర్కి తరలించేందుకు సిద్ధం చేశారు. ఈ సొరంగాల తవ్వకంలో అనేక అవాంతరాలు. సొరంగాల నుంచి తీసిన రాయిని తరలించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ను ఉపయోగించారు. సొరంగం తవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ తవ్విన మెటీరియల్ని కన్వేయర్ బెల్ట్ వేసి సొరంగంలో నుంచి బయటికి తీసుకురావడం పెద్ద టాస్క్. సొరంగం మధ్యలో ఒక హోల్ పెట్టుకొని నల్లమల్ల ఫారెస్ట్లో ఆ రాయిని వేస్తా ఉన్నా కూడా జాతీయ పర్యావరణ సంస్థ ఒప్పుకోలేదు. అందువల్ల ఈ సొరంగం పనులే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. 96లో శంకుస్థాపన జరిగిన 2004లో వైఎస్ రాజశేఖరుడు వచ్చినాక కొన్ని పనులు మొదలయ్యాయి. ఏదో కొన్ని పనులు చేశారు. ప్రాజెక్ట్ని అయితే ముందే నిర్మించారు, కానీ ఒక్కడికి కూడా పరిహారం ఇవ్వాలి. ఇక 2024 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసి నీటిని కూడా విడుదల చేశారు. విచిత్రం. ఒక్క రైతుకు పరిహారం ఇవ్వకుండా కనీసం కాలంలో కంప కూడా వేయకుండా ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసుకున్నారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలి ప్రాధాన్య ప్రాజెక్టుగా వెలుగొండం తీసుకున్నారు. ఇప్పటికే 3,800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 9,000 మంది రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇక 21 కిలోమీటర్ల పొడవైన కాలువని 438 కోట్ల రూపాయలతో లైనింగ్ చేసి ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ నెల 22వ తేదీ ట్రయల్ రన్లో భాగంగా
ప్రాజెక్టుని నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతంలో 4,50,000 ఎకరాలకి సాగునీరు, 25 లక్షల కరువు పీడిత ప్రాంతాల జనాభాకి స్వచ్ఛమైన తాగునీరు అందబోతా ఉంది. ఇలాంటి మహాయజ్ఞంలో ఎవరి పాత్ర ఎంత అనేది మనం తేల్చే పని ఇప్పుడు మనకు అవసరం లేదు. కాంగ్రెస్ చేసిందా, వైసీపీ వాళ్ళు చేశారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా అనేది ప్రజలకే తెలియాలి. ఇక ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత మరలా మొదలు పెడతారు. ఈ ప్రాజెక్ట్ని మేమే 90% పూర్తి చేసాం, చంద్రబాబు నాయుడు చేసింది కేవలం 10% మాత్రమే అని వైసీపీ నాయకులు కూడా రోడ్డు మీదకి వస్తారు. సరే, ప్రాజెక్టు మొత్తం ఎంత వ్యయమైంది, ఎవరి పాలనలో ఎంత నిధులు విడుదల చేసి ఖర్చు చేశారు అనే వివరాలు మొత్తం, డేటా మొత్తం తీసుకొని మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.